గుర్తుకొస్తున్నాయి. హాయ్ అండి, మీ పేరు? మంజుల. మంజుల. ఏ ఊరు మీది? కరీంనగర్. అమ్మ వాళ్ళది కరీంనగరే. అత్తగారిది కరీంనగర్. అత్తగారిది వేములవాడ దగ్గర బావసాయిపేట. ఓకే, ఇక్కడే ఉంటారా? సెటిల్ ఇక్కడే ఉన్నారు. స్కూల్ ఎక్కడ చదువుకున్నారు? స్కూల్ ఇక్కడే, గౌడ్స్ గర్ల్స్ కాలేజ్. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు? 10th నండి. 10th లోపలనే పెళ్లి చేశారు నాకు. అంటే ఇంకా చదువుకుంటే బాగుండు అనిపించింది? అనిపించేది. చదువుకుంటే అయిపోయేది కదా, ఇప్పుడు మనం చదువుకుంటున్నారు కదా ఇవాళ రేపు. ఒకటి చెప్తాను, నాకు అసలు చదువు అంటే చదువుకోవాలని ఉండేది, కాకపోతే కొంచెం సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అట్లా దానిపైనే ఊకే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, బుక్స్ అవి పాటల బుక్స్ సినిమాలవి అవి తీసుకొని ఏమైనా పాడడము క్లాస్లో, ఇదే అసలు ఎగ్జామ్స్ రాయకపోవడం, అసలు ఏది లేకుండా ఎప్పుడు అదే పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళం. అది ప్రోగ్రామ్. ఇక సినిమా పాటలు తెలుసు కదా. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, అమ్మేగా అమ్మేగా తనిక. నైస్ అండి, బాగా పాడారు. చెప్పండి. అలాగే పాటల మీద ఇంట్రెస్ట్ బాగుండేది. అది ప్రొఫెషన్ సింగర్ అయితే బాగుంది ఫీలింగ్ అయితే ఉండేది. ఇక పెళ్ళి అయిపోయింది, ఒక బాబు పాప పిల్లలు, వాళ్ళతోనే సరిపోయింది. అసలు ఏది కాదు, అంతే కదా మరి. ఇంకా సాధించాలి, ఇప్పటికైనా సాధించచ్చు. మా బాబు అన్నాడు, మా బాబు వయసుతో సంబంధం. మా బాబు ఏమన్నాడంటే, మమ్మీ నేను ఎస్పి బాలు పక్కన వాడిస్తాను అన్నాడు. అదేందో మనం అతన్ని మిస్ అయ్యాం కదా, లేరు. అదే తను లేరు కదా అని తను చనిపోయినప్పుడు చాలా ఫీల్ అయ్యానండి నేను. ఎందుకంటే అలాంటి సింగరు మనకు ఎంతో మంచి పాటలను అందించారు. గ్రేట్ అండి. చెప్పండి, ఎలా ఉండేది మీ చిన్నతనం అంతా? ఎలా ఉండేది? చిన్నతనం బాగానే ఉండేదిలే, అప్పుడు అసలు ఏం తెలియదు మాకు. నాకు అర్థం కావట్లేదు. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. చిన్నప్పుడు ఎలా ఉండేది? చిన్నప్పుడు బాగానే ఉండేది. నిస్పృహ ఎందుకు అసలు అంటే ఇలాంటి నిస్పృహ ఎప్పుడు వస్తుంది తెలుసా? మనం ఒకటి ఊహించుకుంటాం మన లైఫ్ని, అలా లేనప్పుడు ఈ నిస్పృహ వస్తుంది. అంటే ఇట్లా ఉండాలనుకుంటే అలా లేకపోవడం వల్ల ఈ బాధో లేకపోతే ఏమనుకున్నారు? ఎలా ఉండేది? అసలు ఏం లేదు, నేను సింగర్ కావాలని ఉండే. నేను అప్పుడప్పుడు ఇట్లా మన పెళ్ళిళ్ళ అక్కడ ఇక్కడ అదేంటి ఆర్కెస్ట్రా అవుతుంటేది, అక్కడ నేను 2-3 సార్లు వాడినాం సినిమా పాటలే. అరే ఈ అమ్మాయి ఎంత బాగా పాడుతుంది, అసలు ఈమెను సింగర్ని చేయాలి, కంపల్సరీ మనం తీసుకెళ్ళాలి అని వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఒక్కసారి అది మా ఫ్యామిలీ పెళ్ళిలో పాడాను. ఇక వీళ్ళందరూ ఏంది నా వెంట పడ్డారు, పాడాలని, మీరు రావాలని. మా మమ్మీ డాడీ వాళ్ళందరూ అసలు ఏంటి మన ఫ్యామిలీ ఏంటి, మన కథ ఏంటి, నువ్వు వెళ్ళి పాడడం ఏంది, ఏదో మన పెళ్ళిలో పాడితే పర్లేదు, ఏంటి అసలు నువ్వు వాళ్ళతో వెళ్ళి పాడడం ఏంటి, అసలు పోతే ఇక నువ్వు మళ్ళీ రావద్దు, అది ఇది అని చాలా ఇది అన్నారు. ఇక మా డాడీకి నచ్చదు. అరే అప్పట్లో అట్లాంటి కల్చర్ ఉండేది. అది ఆడపిల్లలు అంటే ఎలా ఉండాలి, అది ఒక పద్ధతి అన్నట్టు ఒక ఫీలింగ్ ఉండేది. ఇలాంటి ఫ్రీడమ్ ఇలాంటి ఫ్రీడమ్ ఉండేది కాదు. అట్లా కొంచెం ఇదైనా అది అట్లా కొంచెం. అయితే ఒకసారి మా ఆయన ఇక్కడ శ్రీనివాస్ లాడ్జిలో బాలుగారే పెట్టారు ఒక ప్రోగ్రాం, ఇట్లా పాడుతా ఇలా సెలెక్షన్స్ ఉన్నాయని అని అంటే, ఎట్లా 20-25 years లోపల వాళ్ళకే అని అంటే, మా పాప చిన్న ఉండే, ఎంత 5 years 6 years అంతే. బాబు 9th క్లాసు. వాడిని స్కూల్లో వదిలేసి అయితే మా ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చేసా. శ్రీనివాస్ లాడ్జికి వచ్చానా, ఇక అన్ని రిసిప్ట్ అది రాసి ఇచ్చాను. ఇక లోపలికి వెళ్ళడమే, బాలుగారు లోపల ఉన్నారు, ఒక 2 minutesలో బాలుగారిని కలవచ్చు, నా ఏదో పర్ఫార్మెన్స్ చూపించవచ్చు,
నేను సెలెక్ట్ అయితే అవుతాను, కాకపోతే ఎలాగైనా కానీ ఆయనను కన్విన్స్ చేసి నేను పాడతా అని ప్రూఫ్ చేసుకుంటా అని అనుకునే లోపు కథ మా డాడీ ఎక్కడి నుండి వచ్చిండో తెలియదు. నడు నువ్వు ఎట్లా వచ్చినావు నువ్వు, నాకు ఇప్పుడు అశోక్ ఫోన్ చేసిండు, నువ్వు దీన్ని తీసుకొని వచ్చి మా ఆయన అశోక్ పర్మిషన్ తీసుకొని మా హస్బెండ్ మా ఆయన పర్మిషన్ తీసుకొని నేను వచ్చినా వాళ్ళకి తెలియదు. అశోక్ చెప్పిండు, అంటే తనకు కూడా ఇష్టం లేదు, కాకపోతే పోయింది మామయ్య ఇక చూసుకో నువ్వు కరీంనగర్ వచ్చింది అని చెప్పేసరికి కథం మా డాడీ ఊడిపడ్డాడు. కథం నడుగు నువ్వు ఎక్కడ అవసరమే లేదు, పాటలు ఎక్కడ నీకు బాలు కావాలంటే నేను పరిచయం చేయిస్తాను మాట్లాడు, అంతేగాని పాటలు పాడడానికి పోతా నేను అది పోతా ఇది పోతా ఇవన్నీ నడువు అని చెప్పి నన్ను నా కూతుర్ని మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయిండు. ఇక మస్తు ఏడ్చేసిన నేను ఆ రోజు. అసలు ఎంత తెలుసా, ఇంత అయిపోయింది ఫేసు, అసలు మస్తు బాధ అనిపించింది. ఇప్పుడు మీ అమ్మాయి ఏం చదువుకుంటుంది? మా అమ్మాయి MBA అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, చెన్నైలో ఉంది. మీ నాన్నగారు చేసిన తప్పు మీరు కానీ మీ అంటే తప్పు అని నేను అప్పటి వాతావరణం అప్పటి కల్చర్ అలా ఉంది, అప్పుడు ఆడపిల్లని అలా చూసుకునేవారు కదా. మా పాప అట్లా లేదండి. మీ పాపని మీరు అలాగ పెంచారా? మేము అట్లా పెంచాలని ట్రై చేసినా కానీ అది వినదు అసలు. నిజమండి, అస్సలు వినదు. తన రూటే సపరేట్. అశోక్ గారికి బాగా అయింది. అవునండి నిజమే. ఇప్పుడు అనిపిస్తుంది మీకు? అవును. అసలు మమ్మీ ఎందుకు నువ్వు మా పాప అనేది, మమ్మీ నువ్వు వాడుకుంటే నేను వాడతాను మమ్మీ, నువ్వేమి ఇది కాకు అది అని మా పాప అంటుంటుంది. మా పాపకు కూడా బాగా ఇష్టం సాంగ్స్ పాడటం అట్లా. మా బాబు కూడా చెన్నైలోనే, ఇందులోనే మ్యారేజ్ అయింది. మీ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం పైన మేము. పాప మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు బాబు పాప అల్లుడు అందరు చెన్నైలోనే ఉంటున్నాం. మేము 2 సార్లు వెళ్ళొచ్చినాం. పెళ్ళయింది, పెళ్ళైనా అల్లుడు రాడా? మనవాళ్ళు ఉన్నారా? ఇంకా లేదు, 1 year అయింది మ్యారేజ్ అయ్యి. 1 year. ఓకే, త్వరలో వస్తారులేండి ఇక. ఓకే, ఇంకా అంటే ఎట్లాంటి అట్మాస్ఫియర్ ఉండేది మీ ఇంట్లో కానీ? ఇక ఇంట్లో అంటే కొంచెం ఇదే అన్ని రిస్ట్రిక్షన్స్ చాలా ఉండేవి. సో ఈవిడ నిస్పృహ వెనకాల ఏంటంటే ఆవిడ ఏమనుకున్నా కూడా ఇగో ఇట్లాగే ముందు ప్రోత్సహించినట్టు చేసిన వెనక నుంచి బాధ చల్లేవారు, అది ఆవిడ బాధ అనమాట. దీని అర్థం అంతేగాని మన తల్లిదండ్రులు అంటే మన పేరెంట్స్ అంటే మన గురించి మన సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారని ఇప్పుడు అర్థమవుతుంది మనకి. అది కూడా కరెక్టేనండి. పోతే నేను సింగర్ని అయ్యేదాన్ని కావచ్చు, కాకపోతే నా జీవితం లైఫ్ ఎట్లా ఉండేదో తెలియదు కదా అట్లా. ఇప్పుడు ఇట్లా ఉన్నా ఇది హ్యాపీ, ఎందుకంటే నేను అమ్మా నాన్నలను వాళ్ళకు మర్యాద ఇచ్చి విలువిచ్చి వాళ్ళు చెప్పినట్టు విన్నా కదా, ఇప్పుడు నా లైఫ్ బాగుంది. అది మంచి మాట చెప్పారు. ఇంకా ఇంకా ఎట్లా ఉండేది పండగ వాతావరణం? పండగ వాతావరణం అంటే దసరా బతుకమ్మ పండగ అంటే నేను మా చెల్లి అందరు వెళ్ళే వాళ్ళం మార్కెట్కి వెళ్ళి పువ్వులు తేవడము. అసలు మనం బతుకమ్మ పెద్ద పెరవాలి, మనం కలర్ఫుల్గా ఉండాలి. సంక్రాంతి వచ్చిందంటే నాకు ముగ్గుల పోటీల్లో గోల్డ్ రింగ్లు వచ్చాయి 2007లో. ఇక్కడనే సర్కస్ గ్రౌండ్లో ఒకటి వచ్చింది, వైశ్య భవన్లో ఒకటి వచ్చింది. ఇన్లాండ్ లెటర్స్ కానీ కవర్స్ లెటర్ రాసిన జ్ఞాపకాలు కానీ, లేకపోతే చిన్నప్పుడు పండగ అనగానే ఒక సందడి వాతావరణం, గోరింటాకు పెట్టుకోవడం, ఇలాంటివి ఎన్ని ఉండేవి కదా, అలాంటివి మీకు మెమరబుల్ ఏమన్నా ఉన్నాయా? ఉంటాయి. అదే నెయిల్ పాలిష్ కోన్ పెట్టుకోవడము, అది బాగుండేది. మళ్ళీ పూల జడ గంటలు అవన్నీ వేసుకొని హై హిల్స్ పడితే మూతి పనులు రాలేరట్టు, మళ్ళీ చిన్నగా వద్దు పెద్దగా కావాలి, అది అట్లా ఉండే. హాయ్, మీ పేరు? అనుష. ఏ ఊరు? గంగిపల్లి. అమ్మ వాళ్ళది? అమ్మ వాళ్ళది గంగిపల్లి, అత్తమ్మ వాళ్ళది చల్మడ దగ్గర. ఎంతవరకు చదువుకున్నారు? బీటెక్. మీ పేరు? నా పేరు శ్రీలత, మా అమ్మ పేరు భాగ్యలక్ష్మి, మా నాన్న పేరు రాజీరు, మా ఆయన పేరు విష్ణు. ఇంకెవరైనా ఉన్నారు? అంతే.
మా పిల్లలు విఘ్నేష్, మా పాప ఐషు. ఇంటి పక్క వాళ్ళు వాళ్ళ మీ అన్నయ్యలు మీ వదినలు. అన్నయ్యలు వదినలు లేరు, మేము 5గురం అక్క చెల్లెలు. సరే మీరెంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పెళ్ళి అయింది, సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ బలవంతంగా పోవడం రాయడం వచ్చడం చదువు అయితే కంప్లీట్ చేశారా? చేశాను. బలవంతమో విలవంతమో చేశారు కదా. ఇంట్లో అత్తారింట్లో ఒప్పించి పోవడం అట్లా ఇబ్బంది. ముందు ఇష్టం లేదు, ఒప్పించారు అంటే డిగ్రీ మళ్ళీ పోతుంది, స్కూల్ కాలేజ్ పోతుంది, ఈడ పని వదిలివేసి పోతుంది. ఈ జనరేషన్లో కూడా మాట్లాడుతున్నారా? అవును ఉంటాయి సార్. అట్లా పోయి రాసేసి అమ్మ వాళ్ళది రూపనారాయణపేట పల్లెటూరు, అత్తమ్మ వాళ్ళది తిమ్మాపూర్. ఏది ఎల్ఎండి దగ్గర తిమ్మాపూర్. నేను చెప్పనా, మాది మహాత్మా గారు. మీ పేరు? స్వప్న. అమ్మ వాళ్ళది జమ్మికుంట, అత్తయ్య వాళ్ళది రామగుండం. సో మేము ఇక్కడ సెటిల్ అయ్యాం కరీంనగర్లో. నేను హౌస్ వైఫ్, మా వారు అడ్వకేట్. నేను ఎంఎస్సి బీఈడి చేశాను. ఖాళీగా లేను, పిల్లలు పుట్టకముందు చేశాను 2 years. ప్రజెంట్ ఇప్పుడు ఇక బర్డెన్స్ అంతే, ఫ్యామిలీ రన్ చేయడం కోసం సో గ్యాప్ తీసుకున్నాను అంతే. సో ఇప్పటిదాకా వాళ్ళందరూ మాట్లాడినవి విన్నారు కదా మీరు. అంటే ఆ జనరేషన్లో ఉన్న మెమరీస్ కానీ, అప్పుడు వాళ్ళు స్పెండ్ చేసిన విధానం కానీ, వాళ్ళు ఒకళ్ళతో ఉన్న బాండింగ్ కానీ ఇప్పుడు ఉన్నాయనుకుంటున్నారా, లేవనుకుంటున్నారా, ఉంటే ఎంతవరకు ఉన్నాయి, ఎలాంటివి మిస్ అవుతున్నాం మీరు? మీ ఫీలింగ్స్, మీ చైల్డ్హుడ్ ఎట్లా ఎంజాయ్ చేశారు వాళ్ళతో పోల్చుకుంటే మీ ఫీలింగ్స్ చెప్పండి. ఇప్పుడు ప్రీవియస్ ఆంటీ వాళ్ళందరూ చెప్పినవైతే ఇప్పటికీ ఒక 10% కూడా లేవు అసలు. అందరూ మొబైల్ టీవీకి అడిక్ట్ అయ్యి మొత్తం టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి చాలా జనరేషన్ గ్యాప్ ఉంది. ఇప్పుడు మా చిల్డ్రన్స్కి కూడా అలాంటి చూపించడానికి కూడా లేవు. వాళ్ళకి అసలే లేవు, చూపిస్తే ఇక వీడియోస్ అట్లా గుర్తుకొస్తున్న ప్రోగ్రామ్ చూపిస్తే ఉంటాయి. అవును, ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. మీకేమనిపిస్తుంది? ఆ జనరేషన్ బాగుంది అనిపిస్తుందా, ఇప్పుడున్న జనరేషన్ బాగుంది? ఆ జనరేషనే బాగుంది, ఎందుకంటే అందరు కలిసి మీరు లేరు కదా. లేను, కాకపోతే ఆంటీ వాళ్ళు చెప్పినట్టు అందరు కలిసి ఉండి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే అందరూ మొబైల్, స్నాప్స్, సెల్ఫీస్ ఇదే బిజీ అయిపోతారు. స్టేటస్లు పెట్టి వాళ్ళ బిజీ అవునవును అదే మనకి మనం ఫోన్లలో అంత బిజీ ఉంటారు, వాళ్ళతో మాట్లాడకుండా ఎక్కడ ఉన్న వాళ్ళతో చాటింగ్ చేస్తాం అంతే. ఆ రోజులు అంతేనా? అంతే. ఓకే, మీ ఫీలింగ్ చెప్పండి. అప్పుడు ఇప్పుడు ఒకేలాగా అవన్నీ చేసినాము. పనులు మాత్రం అన్నీ నేర్చుకోవాలని మా అమ్మ అయితే వ్యవసాయం పనుల కాంచెలు నేర్పించేసింది. పల్లెటూరు కాబట్టి కంపల్సరీ సండే వచ్చిందంటే సండే ఎందుకు వస్తుంది తప్పించుకోవాలి అన్న ఫీలింగ్ ఉండదు. సండే వచ్చిందంటే కంపల్సరీ నేర్చుకోవాలి, పోవాలి. ఎట్లాంటి వాడు దొరికినా పని చేయగలగాలి అని అప్పటి నుంచే మా అమ్మ అట్లనే చెప్తుండే. కంపల్సరీ హాలిడే వచ్చిందంటే చేనులకు పోవాలి, పని చేయాలి, రావాలి, తప్పకుండా కంపల్సరీ పోతుంటాము. అన్ని పనులు వచ్చు, వ్యవసాయం పనులు అన్నీ చేయాలి. అప్పట్లో ఉన్నవన్నీ మీరు ఇప్పుడు చూసారా? అంటే అప్పట్లో జడగంటలు వేసుకోవడమే కానీ, గోరింటాకు నూరు కొని పెట్టుకోవడం కానీ. గోరింటాకు అమ్మమ్మ పెడుతుండే, ఈ జడగంటలు తెలియదు. జడగంటలు ఇప్పుడు చూస్తున్నా వేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ జడగంటలు, జడలు, పూల జడలు లాగా మళ్ళీ ఇప్పుడు వచ్చేసినాయి అనుకోండి, కానీ వేసుకోలేదు. ప్లాస్టిక్, ఆర్టిఫిషియల్ స్టైల్ అన్నీ వేనీస్ అని అవన్నీ ఇప్పుడు ఈ జనరేషన్ వచ్చినాయి. ఆర్టిఫిషియల్ అయిపోయింది, వాడిపోతాయి. కానీ అప్పుడు న్యాచురల్ కదా, డైరెక్టే కదా. అప్పుడు న్యాచురల్ బ్యూటీ న్యాచురల్, ఇప్పుడు ఆర్టిఫిషియల్. షో ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు. అప్పుడు షో తక్కువ, ఇప్పుడు షో ఎక్కువ ఉంటుంది. అలా మనం ఉన్నాం, మనం చేస్తున్నాం, మనం సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఇప్పుడు. అప్పుడు అందరితో కలిసి ఉన్నాం అనేది అప్పుడు. ఇప్పుడు రిలేషన్స్ ఉన్నాయి కానీ ఏ విధంగా డైరెక్ట్ కాంటాక్ట్స్ లేవు. మీరు అన్నట్టుగా ఓన్లీ ఫోన్స్, లిమిటేషన్ అంతే. హాయ్ అంటే హాయ్, బాయ్. అప్పట్లో వాళ్ళు లెటర్స్ రాసుకున్న అవన్నీ మనస్ఫూర్తిగా వాళ్ళ మనసులో ఉన్న భావాల్ని వాళ్ళు వ్యక్తీకరిస్తూ రాసేవారు. మాట్లాడుకున్నా కూడా ఓపెన్ గా మాట్లాడుతున్నారు, డైరెక్ట్ వాళ్ళతోనే మాట్లాడుతున్నాం కదా, ఎందుకు ఆ ఫీలింగ్ ఉండట్లేదు? అంటే ఫేస్ కనిపించట్లే కదా. ఇప్పుడు నువ్వు నేను డైరెక్ట్ మాట్లాడంటే ఇన్లాండ్ లెటర్లో రాస్తుంటే వాళ్ళ ఫేస్ కనిపిస్తుందా? అంటే మన ఫీలింగ్ పెట్టి రాస్తాం కదా, మన మనసు డైరెక్ట్ మనిషితో మాట్లాడుతున్నప్పుడు
ఫీలింగ్ పెట్టే మాట్లాడొచ్చు కదా. నేను చెప్పే లెటర్లో నువ్వు అనుకున్నదంతా రాస్తావు, ఒక లెటర్ ఫోన్లో ఎంతవరకు మాట్లాడుతావు? నీకేదో ఒక వర్క్ ఉంటుంది, నాకేదో వర్క్ ఉంటుంది. 1/2 అవర్ 15 మినిట్స్ అట్లీస్ట్ 1 అవర్ మాట్లాడుకో, తర్వాత బాయ్ నాకు వర్క్ ఉంది నేను మళ్ళీ కాల్ చేస్తా అంట, నువ్వు అటు నేను ఇటు, అంతే కదా. ఆర్టిఫిషియల్గానే మాట్లాడుకుంటున్నాం, మనస్ఫూర్తిగా మాట్లాడాలి, ఏదో రిలేషన్ అనేది మెయింటైన్ చెయ్యాలి అన్న ఉద్దేశం. ఉండాలి మన అంటూ ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంతే. మీ చైల్డ్హుడ్ ఎలా అనిపిస్తుంది, ఎలా వెళ్ళింది, ఎలా ఉండేది? చైల్డ్హుడ్ నార్మల్ అంటే మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి సారా ఇక్కడే దొరికిపోయారు వీళ్ళు. చైల్డ్హుడ్ ఎలా ఉండేదంటే నార్మల్. మీరందరూ ఏం చెప్పారు? చాలా బాగుండేది, మస్తు ఎంజాయ్ చేసాం. ఆ ఆన్సర్లోనే ఉంది ఆ రోజులకి. అవును మరి అంతే కదా, అంతే తేడా అదే ఉంటుంది. నేను అందుకనే చెప్పాను కదా, అంతే తేడా ఉంటుంది. ఎంజాయ్మెంట్ మనం చేయలేము ఇప్పుడు కదా. వాళ్ళు ఇంకా మా అప్పట్లో వాళ్ళు చెప్పారు కదా, ఏది మన జొన్న గటక తినేవాళ్ళం, లేకపోతే అప్పట్లో వాళ్ళు జొన్న గటకని సర్వపిండని అలాంటివే ఎక్కువ తినేవాళ్ళం అని చెప్పి అంటున్నారు. ఇప్పుడేమో ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసినాయి, బేకరీ ఫుడ్స్ వచ్చేసినాయి, జంక్ ఫుడ్స్ వచ్చేసినాయి. ఏదైనా టిఫిన్ అంటే 2 నిమిషాల్లో మ్యాగీ అని అట్లాంటి ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ వచ్చేసినాయి. ఏది బాగుంది అనిపిస్తుంది? ఎప్పుడైనా మీ పేరెంట్స్ అలాంటివి చేస్తే మీరు తినేవాళ్ళ, రిజెక్ట్ చేసేవాళ్ళ? ఏంటి మీ ఫీలింగ్? రిజెక్ట్ చేసేవాళ్ళం కోర్స్. ఇప్పుడు ఏదైనా కావాలి అంటే ఆన్ ది స్పాట్లో ఆన్లైన్లో డెలివరీ పెడితే హోమ్ డెలివరీ అవుతుంది. అప్పుడు పేరెంట్స్ని అడిగితే అప్పుడు అంటే గ్రాసరీస్ ఇన్ని లేవు కదా, అప్పుడు ఉన్న వాటితోని యూజ్ చేసుకునేది. అట్లా అంత అంటే ఇప్పుడున్నంత టేస్టీగా అప్పుడు అంటే టేస్టీ ఉంటుంది, బట్ అప్పుడు అదే ఓకే తింటున్నారు, బట్ ఇప్పుడున్నన్ని గ్రాసరీస్ అప్పుడు లేకపోయేవి, ఉన్న వాటిలో అడ్జస్ట్ అయ్యి తినేవాళ్ళం. సో అయినా అది హెల్దీ ఫుడ్. ఇప్పుడు అన్నీ ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తిన్నా కూడా అన్ని హెల్త్ ఇష్యూస్. ఫుడ్ అంతే. మీరంటే అన్నీ మీ అమ్మ నేర్పించారన్నారు కదా, మీరు ఎలాంటి ఫుడ్ తీసుకునేవారు? వంట చేయడం అయితే రాదు, అన్ని పనులు వచ్చి. అసలు నేర్చుకోవాల్సిన పనే అది కదా, అది ఎలా మిస్ అయింది అమ్మ? ఇద్దరు చెల్లెళ్ళు ఉంటాయి అనమాట. వచ్చి చేస్తారా ఏంటి అత్తారింట్లో? ఇప్పుడు మీ అమ్మగారు ఏమన్నారు, వెళ్ళిన చోట ఎట్లాంటి వాడు వస్తాడో, ఎలాంటి వాడు ఇంటికి వెళ్తావో అని అన్ని పనులు నేర్చుకోవాలమ్మా అన్నప్పుడు మరి వంట ఎందుకు నేర్పించలేదు? చేసే టైంలో తప్పించుకునేది, మా అక్క చేసినాక నేనే చేసినమ్మా అని చెప్తుంటేనే. కర్రీ వండినా ఎవరు లేరు చేద్దామంటే, అప్పుడు అక్క లేదు చెల్లె లేదు, వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ అన్నమాట. వాళ్ళిద్దరు లేరు, చిన్న ఉన్నది, అది పని దొంగ వంట రాదు. సరే చేసినా కానీ ఉప్పు ఎక్కువ వేసిన. మా నాన్న వస్తుండు తినడానికి ఆల్రెడీ, అది చేతి మీద వేసుకొని చూస్తేనే మస్తు ఉప్పు పడ్డది. ఏం చేయాలి అర్థమవుతలేదు, ఇక తిట్లు తప్ప తినకుండా పోతాడా ఏం చేయాలని అనుకొని మా చెల్లెని బతిమలాడుతున్నా, ఎట్లనే అంటే నాన్న పెరుగున్నది తింటాడు, నేను పెరుగు తీసుకొస్తా, నువ్వేదో చేసేయ్యా, అది పెట్టేసేయి, ఏదన్నా పెట్టు, లేకపోతే అదైతే పెట్టకు, కొప్పాడతాడనే చెప్పింది. అది వెంట పెరుగు తీసుకొని వచ్చింది. ఇక మా అమ్మ వచ్చినాక తిట్లు పడ్డాయి. మీ చెల్లి మీదకి తోయలే, మీరే చేశారని అది ఒప్పుకోదు దొద్దామంటే. నా తర్వాత చెల్లుంటే అది ఒప్పుకుంటుంది, 4వ ఆమె. ఈ చిన్న ఆమె ఒప్పుకోదు అసలు, అది తప్పు ఒప్పుకో. ఇదంటే భరించుకుంటుంది, మా అక్క నేనే చేసిన నాన్న అని చెప్తుంటే. అది లేదు, ఇది ఉంది కాబట్టి ఇది అసలు ఒప్పుకోదు, ఇంకా 2 ఎక్కువ చెప్తుంది. అందుకే తప్పదు కాబట్టి ఆ రోజు ఈ ఆలుగడ్డ కర్రీతోటి కష్టమైంది. నా తర్వాత మా సిస్టర్, తనకి ఒక 2 ఇయర్స్ వెయిట్ చేయమంటే లేదు అని అల్లరి చేసి మరీ పట్టుబట్టి డాడీ ఏం చేసిన తనకి సెకండ్ హ్యాండ్ది కొనిచ్చిండు అన్నట్టు. అక్కకు కొత్తది కొనిస్తావు, నాకు సెకండ్ హ్యాండ్దా అని చాలా గొడవ చేసింది అన్నట్టు. ఇంకా నేను తనకి అది స్కూల్ బ్యాగు, లంచ్ బ్యాగు అవన్నీ తీసుకొని వెళ్ళినా కూడా ఒకసారి ఏం చేసిందంటే, ఇక నాకు ఇంట్లో డాడీ మమ్మీ కొనిస్తలేడని నా సైకిల్కి అడ్డంగా తిరిగేసింది. అయితే నేనేం చేసిన ఓపిక పట్టి ఇక తీసుకొని నువ్వు సైకిల్ అని తనకి ఇచ్చేసి నేను నడుచుకుంటూ వచ్చిన. తర్వాత డాడీ తనకి కొనిచ్చిండు అన్నట్టు. అది ఒకటి. మళ్ళీ ఫ్రెండ్స్ అందరము ఎవరికైనా సైకిల్ లేకపోతే డబుల్స్ దొక్కి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఒక మేము 5-6 మెంబర్స్ గ్యాంగ్ ఉండేవాళ్ళం. ఎవరిదన్నా సైకిల్ పాడైపోయినా మధ్యలో లేకపోయినా ఒకరి నుంచి ఒకరం అందరం కలిసి డబుల్స్ ఎక్కించి మేమే వెళ్ళడం రావడం ఇదొకటి ఉండేది అన్నట్టు. అట్లా సైకిల్ మీద అట్లా మేము 7th నుంచి డిగ్రీ వరకు సైకిల్ మీదనే వెళ్ళాం అన్నట్టు. కాలేజ్కి స్కూల్కి సైకిల్ మీదనే వెళ్ళాం. అంతా అక్కడే అమ్మ వాళ్ళ ఊర్లోనే డిగ్రీ వరకు అక్కడే చదివాం. మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయి సైకిల్ మీద? అన్నాయి అంటే ఫస్ట్ మా డాడీ సైకిల్ కొనియమంటే స్కూల్ నడుచుకుంటే లేదు ఫ్రెండ్స్తో అందరితో. మా డాడీ బైక్ మీద దింపొచ్చేది అప్పుడప్పుడు. ఇక ఎంత అడిగినా కొనిస్తలేరని చెప్పేసి స్కూల్కి వెళ్ళడం మానేసిన.
ఒక 3-4 డేస్ మానేసిన తర్వాత మా డాడీ సైకిల్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అంటే ఏమో అంటే గుర్తులేదు, రేంజర్ అనేది ఉంటుంది లేడీస్ది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తను కూడా నాతో వస్తుంది. నేను సైకిల్ పైన వెళ్తే నాకు అప్పుడు ఇక ఫస్ట్ టైం కాబట్టి నా బ్యాగే ఫుల్ ఉండేది. తను ఒక్కతే నడుచుకుంటూ వచ్చి నాకు కూడా నేర్పించు, నేను కూడా కొనుక్కుంటా అనేది. అన్న తర్వాత తనకి ఒకసారి నేర్పిస్తా అని చెప్పేసి వెనకాల కూర్చున్నా. ఓకే నువ్వు వెళ్ళు, నేను వెనకాల ఉన్నా కదా సపోర్ట్ అని చెప్పేసి మధ్యలోకి వెళ్ళిన తర్వాత నేను దిగేసిన, తను పడిపోయింది కింద. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది మా ప్రోగ్రామ్? బాగుంది, చాలా విషయాలు నేర్చుకున్నాం మా ఆంటీ వాళ్ళ ద్వారా. మీకేమనిపిస్తుంది ప్రోగ్రామ్? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందండి. అందరి చిన్ననాటి విషయాలు తెలుసుకోగలిగాము. అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి ఉన్న తేడా ఏంటి, డిఫరెన్స్, ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది చాలా బాగా తెలుసుకున్నాం. ఎందుకంటే లైవ్ ఎక్స్పీరియన్స్ ఎన్నో టీవీ షోస్ చూస్తాము, కానీ ఇక్కడ రియల్గా అందరం మాట్లాడుతుంటే విని చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. గుర్తుకొస్తున్నాయి